మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. పెళ్లి విషయంలో బ్లడ్ గ్రూపులు చూడాల్సిన అవసరం ఉందా? కొందరు RH+, RH- అని చెప్పేసి బ్లడ్ గ్రూప్స్ లో ఉంటాయి కదా, వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటే పిల్లల మీద ఏమైనా ప్రభావం ఉండే అవకాశం ఉందా? RH- ప్రెగ్నెన్సీ అని ఉంటుంది బ్లడ్ గ్రూప్లో. అంటే RH- ప్రెగ్నెన్సీ అంటే ఇప్పుడు మదర్ RH- గ్రూప్ ఉండి ఫాదర్ RH+ అయ్యి బేబీ RH+ వస్తే అప్పుడు ఏమవుతుందంటే మదర్కి బేబీకి మధ్య రియాక్షన్ జరుగుతుంది. యూజువల్గా ఇది సెకండ్ ప్రెగ్నెన్సీ, థర్డ్ ప్రెగ్నెన్సీలో చాలా ఎక్కువ ఉంటుంది, ఫస్ట్ ప్రెగ్నెన్సీలో తక్కువ ఉంటుంది. కాకపోతే ఇది ఐడెంటిఫై ముందుగా చేయడము, తర్వాత యూజువల్గా ఏంటంటే ఏ గైనకాలజిస్ట్ అయినా ఈ గ్రూపింగ్ అనేది రొటీన్గా చేస్తారు. ఒకవేళ ఈ RH+, డిఫరెన్సెస్ ఉన్నప్పుడు యాంటీ-D అనే ఇంజెక్షన్ ఒకటి ఇచ్చేస్తారు మదర్కి. దీనివల్ల ఏమవుతుందంటే ఫర్దర్ ప్రెగ్నెన్సీస్లో ఇబ్బంది రాకుండా ఉంటుంది అన్నట్టు. ఈ మదర్ నెగటివ్ బేబీ పాజిటివ్ ఉంటే ఈ పర్టికులర్ ప్రాబ్లం చూస్తాం. ఇంకే కాంబినేషన్ ఉన్నా పెద్దగా ఇబ్బంది ఉండదు. సో అది కొద్దిగా స్పెషల్ కేర్ తీసుకోవాలి. ఇప్పుడు A+, లేదా B+, B- అట్లా భార్య భర్తలకున్న ఇలాంటి సమస్యలు ఏమి రావు కదా? వాళ్ళకి ఎక్కడే ప్రాబ్లం లేదు. ఇది ఓన్లీ మనకి ఎక్కడ వస్తుందంటే RH ఫ్యాక్టర్ ఈ ప్రెగ్నెన్సీలో బేబీకి మదర్కి డిఫరెన్సెస్ ఉన్నప్పుడు, అది కూడా మదర్కి నెగటివ్ ఉండే బేబీకి పాజిటివ్ ఉండే మాత్రమే ఇష్యూ. మిగతా ఏ సందర్భాల్లో మిగతా కాంబినేషన్స్లో పెద్ద ఇష్యూ. ఇప్పుడు బేసికల్గా నెగటివ్ పాజిటివ్ అంటే ఏంది? ఇప్పుడు బ్లడ్ గ్రూప్లో నెగటివ్ అంటే ఏంటంటే పర్టికులర్ ఉండాల్సిన యాంటీజెన్ లేదు. సో దానివల్ల ఏమవుతాయంటే ఆ లేని యాంటీజెన్ సంబంధించిన యాంటీబాడీస్ ఉంటాయి ఎవరిలో? మదర్లో. RH- కాబట్టి. బేబీలో రివర్స్, పాజిటివ్ యాంటీజెన్ ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన యాంటీబాడీస్ ఉండవు. ఇప్పుడు యాంటీబాడీస్ దేనికి అగేన్స్ట్ ఉన్నాయి? RH యాంటీజెన్ కదా. సో బేబీలో ఉన్న యాంటీజెన్ని మదర్ యాంటీబాడీస్ వచ్చి అటాక్ చేస్తాయి ఈ ప్రాసెస్లో. కాకపోతే సెన్సిటైజేషన్ అంటాం. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో బేబీ అంతగా స్టిమ్యులేట్ చేయదు మదర్ని. డెలివరీ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే మదర్ బ్లడ్ బేబీ బ్లడ్ మిక్స్ అవుతుంది కొద్దిగా. ఆ టైంలో బేబీ బ్లడ్ ఎక్స్పోజ్ అవుతుంది మదర్కి. అప్పుడు మదర్ ఏం చేస్తుందంటే దానికి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ యాంటీబాడీస్ అట్లే కూర్చుంటాయి. సెకండ్ ప్రెగ్నెన్సీ అయినప్పుడు మళ్ళీ సేమ్ అదే పరిస్థితి వస్తే బేబీ కూడా మళ్ళీ పాజిటివ్ అయ్యి ఉంటే ఈ యాంటీబాడీస్ అన్ని ఒక్కసారిగా సంఖ్యను విపరీతంగా పెరుగుతాయి. పెరిగి ఒకేసారి బేబీని అటాక్ చేసి బేబీని చంపేసే అవకాశం ఉంటుంది సెకండ్ ప్రెగ్నెన్సీ. అందుకే ఏం చేస్తారంటే ఇది ఉన్నప్పుడు గుర్తించకుండా ఎవరు ఉండరు, ప్రతి గైనకాలజిస్ట్ గుర్తిస్తారు. గుర్తించి యాంటీ-D ఇచ్చేసినాం అనుకోండి, ఈ యాంటీబాడీస్ ఏవైతే ఫామ్ అయినా అన్ని న్యూట్రలైజ్ అయిపోతాయి. సో సెకండ్ ప్రెగ్నెన్సీకి ప్రాబ్లం ఉండదు.